హలో ఆల్ బాగున్నారా? నేను మీ మంజుష ఫ్రమ్ చికాగో. ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ చాలా ఘనంగా జరుగుతున్నాయి చికాగోలో. అందుకని నేను నా బ్రీఫ్ కేస్ తీసుకొని, నా అవుట్‌ఫిట్ పెట్టుకొని వచ్చేసాననమాట. పదండి లోపలికి వెళ్లి మీకు ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. మనం హాల్లోకి ఎంటర్ అవ్వంగానే ఫస్ట్ మనకందరూ కనిపిస్తున్నారు కదా! వాళ్ళందరూ వెండర్స్ అనమాట. అంటే స్టాల్స్ పెట్టుకుంటారు. వాళ్ళ వాళ్ళ ప్రొడక్ట్‌ని ఇక్కడ సేల్ చేసుకుంటారు. అందరూ ఉంటారు. అంటే డ్రెసెస్ తీసుకున్న వాళ్ళు, శారీస్, మెటీరియల్స్, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెల్లరీ, నిజంగా జ్యువెల్లరీ, సిల్వర్ ఐటెమ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా! వీళ్ళందరూ ఇక్కడ పే చేసి స్టాల్స్ వాళ్ళు పెట్టుకుంటారనమాట. వాళ్ళ ప్రొడక్ట్ సేల్ చేసుకోవడం కోసం. ఫస్ట్ హాల్లోకి ఎంటర్ అవ్వంగానే ఇంకా డెకరేషన్ చేస్తూ కనిపించారు. సో, నేను త్వరగా వచ్చేసాననమాట మార్నింగ్ 10:00కే ఇదంతా క్యాప్చర్ చేయొచ్చని. ఇక్కడ చూసారా చైర్స్ అన్నీ రౌండప్ చైర్స్ చాలా బాగా డెకరేషన్ చేశారు. చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి కదా! మీకు ఒకటి దగ్గర నుంచి చూపిస్తాను పదండి. ఈ టేబుల్ చూడండి ఎంత బాగా చేశారో. ఫస్ట్ మనకి వాటర్ బాటిల్స్ కాకుండా ఇలా గ్లాసెస్‌లో వాటర్ పెట్టారు. తర్వాత చక్కగా నిజంగా బర్త్‌డే వచ్చి కూర్చుందేమో అన్నంత బావుంది కదా! అలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి ఫ్లవర్ వాస్ పెట్టి దాని మీద చిన్న పిచ్చుకలాగా పెట్టేసి మనకి చిన్న గిఫ్ట్ కూడా పెట్టారు. తర్వాత నాప్కిన్స్ పెట్టారు. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మీకు కనిపిస్తుందేంటంటే ఇది ఫ్యాషన్ వాక్ చేసే పాతనమాట. 3 3 లుక్ ఉంది కదా! సో, ఇంకాస్త ముందుకు వెళ్తే ఇది మెయిన్ స్టేజ్. ఇక్కడ ఇంకా ఆహ్, ఆ పర్సన్ చేస్తున్నారనమాట. డెకర్డ్ ఎలా చేయాలి ఏంటి అనేది నాకు అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, అంతవరకు నేనిలా మొత్తం పూర్తిగా ఎలా ఉంది అనేది నేను క్యాప్చర్ చేసుకున్నాను. ఈవెంట్ స్టార్ట్ అయ్యేది 11:00కి 11-5. సో, అంతవరకి ఎవరు రాకముందుకే మీకొకసారి చూపించాలని అంతా క్యాప్చర్ చేసుకున్నాను. తర్వాత ఈ 3 లుక్ నాకు చాలా నచ్చింది. సూపర్‌గా ఇంప్రెస్ అయ్యాను నేనసలు. అందుకని ఇది నేనొకసారి క్యాప్చర్ చేసుకున్నాను. నెక్స్ట్ నా ఫ్రెండ్సొచ్చారు. వీళ్ళంతా ఫ్యాషన్ వాక్‌లో పార్టిసిపేట్ చేస్తారనమాట. తన ఔట్‌ఫిట్ నాకు చాలా నచ్చింది. అందుకని అలా క్యాప్చర్ చేసుకున్నాను. ఇక్కడ చికాగోలో తీసుకుందంట. పేజ్ అడగడం మర్చిపోయాను. నెక్స్ట్ టైమ్ మళ్ళీ చెప్తాను మీకు. ఆ తర్వాత ఇక్కడ నేను రెడీ అయిపోయాను. సో, నేను సింపుల్‌గా నా ఔట్‌ఫిట్ ఇది యేసుకున్నాను. ఇదేనండి. ఇది నాకు ఇండియా నుంచి వచ్చింది. ఆహ్, చాలా బాగా డిజైన్ చేశారు మా ఆంటీ. నాకైతే పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. కొంచెం హెవీగా ఉంది. అయినా కూడా పర్వాలేదు. ఇలాంటి ఈవెంట్స్‌కి కదా మనం వేసుకునేది. సో, ఇంకెప్పుడు యేసుకుంటాం అనేసి నేను ఖచ్చితంగా ఈ ఔట్‌ఫిట్టే ఈరోజు వేసేసుకున్నాను. మేకప్ అంటే ఏం చేసుకోలేదు. నాకస్సలు ఎప్పుడు యూజ్ చేయను కాబట్టి లైట్‌గా లిప్‌స్టిక్ వేసేసుకున్నాను. చిన్న నెక్లెస్ పెట్టుకున్నాను అంతే. ఇంకా అందరం ఫోటో తీసుకోవడము స్టార్ట్ చేసేసామన్నమాట. అప్పుడే అందరొస్తున్నారు. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మీకు ఆహ్, డ్రెసెస్. తినెవరో కాదు నా బెస్ట్ ఫ్రెండే. మా కాలనీలో ఇంతకుముందు 5 ఇయర్స్ ఉండి వాళ్ళు వేరే దగ్గరికి మూవ్ అయిపోయారు. శ్రీ నందిని జ్యువెల్లర్స్ అనమాట. చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర. ఎలా అంటే సిల్వర్, గోల్డ్ వీళ్ళు గోల్డ్ స్మిత్ అనమాట. వాళ్ళ సొంతంగానే వాళ్ళకి తయారు చేసే జ్యువెల్లరీ షాప్ ఉంది. సో, వాళ్ళు ఇలా కస్టమైజ్ కావాలన్నా కూడా మనకు చేసిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెల్లరీ. ఆల్రెడీ అన్నీ పెట్టేసుకున్నారు. ప్లేస్ చేసేసుకున్నారు. ఎక్కడెక్కడ ఏంటి జ్యువెల్లరీ పెట్టుకునే వాళ్ళు, క్లాతింగ్, డ్రెసెస్, శారీస్ అలా అన్నమాట అన్నీ. ఈ షో అయిపోయిన తర్వాత మధ్యలో వచ్చి మనం ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. లేకపోతే మనం ఈవెంట్ అయిపోయినంక కూడా ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. వీళ్ళు ఇక్కడ పెట్టుకోవడానికి అమౌంట్ పే చేస్తారు. అంటే పర్ అవర్ ఇంత అని ఉంటుంది. లేకపోతే ఈ ఈవెంట్ అంతా అయిపోయేంత వరకి $200 నుంచి 350 వరకు డాలర్స్ వరకు అలా ఉంటుందన్నమాట. సో, వాళ్ళ బిజినెస్ కూడా చాలా బాగా అవుతుంది. ఎందుకంటే చాలా పబ్లిక్ వస్తారు కదా ఇక్కడ. చాలా అంటే చాలా ఒక 500 మెంబర్స్ వచ్చారు. సో, అప్పుడు బిజినెస్ ఎక్కువగా అవుతుంది కదా! అందుకని వాళ్ళు ఇలా స్టాల్స్ తీసుకొని రెంట్‌కి పే చేసుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ సేల్ చేసుకుంటారనమాట. ఇక్కడ ఆల్రెడీ అందరూ వచ్చేసారు. చూసారా ఎంత కళకళలాడిపోతుందో కలర్‌ఫుల్ డ్రెస్సులతోటి. తిను నా ఫ్రెండ్ అనమాట. తిను కూడా ఫ్యాషన్ వాక్ చేస్తుంది. సో, తన ఔట్‌ఫిట్ బావుందని అలా రౌండప్ చేసింది. ఇక్కడ నేను మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం వేసుకున్న జ్యువెల్లరీ, డ్రెసెసే కదా చూపించేది. అందుకని అలా మళ్ళీ నేను కూడా చిన్నగా ఫ్యాషన్ షో లాగా ఇక్కడ వీళ్ళ ముందు చేశాను. మళ్ళీ సరిగ్గా రాలేదని చెప్పింది నా ఫ్రెండ్. మళ్ళీ ఇంకోసారి చేయమంది. అందుకే అలా మళ్ళీ రౌండప్ చేస్తున్నాను. సో, ఇదండి చూసేయండి. ఈ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయాలంటే, మనం ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి. ఒక టికెట్ వచ్చేసి ఒక పర్సన్‌కి $30 ఇంక్లూడింగ్ ఫుడ్ కూడా. తర్వాత మనము ఈ ఈవెంట్‌కి ఏదైనా ఫ్యాషన్ వాక్ ప్రాక్టీస్ చేయాలన్నా, డాన్స్ పెర్ఫార్మన్స్ చేయాలన్నా, మనం అలా ప్రాక్టీస్ చేస్తూ అప్పుడప్పుడు వాళ్ళు చెప్పిన చోటుకొచ్చి
పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నమాట. అంటే అందరం ఫ్రెండ్స్ అందరూ కలిసి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఏది మనం పర్ఫార్మెన్స్ చేయకపోతే నార్మల్‌గానే డైరెక్ట్‌గా వచ్చేయొచ్చు. ఇక్కడ మోడల్ అనూష తను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మంజుష చికాగో అని చెప్తుంది. సో, సో స్వీట్ కదా! నెక్స్ట్ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసేస్తున్నారు. ఇక్కడ నేను ఆల్రెడీ యాక్చువల్లీ ఒరిజినల్ ఆడియో, వీడియో, సాంగ్స్ అన్నీ పెట్టాను. కాకపోతే నేను నిన్న అప్‌లోడ్ చేసినప్పుడు కాపీరైట్స్ పడిపోయాయి. అందుకని మళ్ళీ ఎమ్మటే డిలీట్ చేసేసి, మళ్ళీ నేను ఎడిట్ చేసి మిగతా దగ్గర వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎక్కడైతే ఒరిజినల్ క్లిప్స్ యాడ్ చేశానో అక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాననమాట. లేకపోతే మీకు రియల్ ఫీల్ రావడానికి పెట్టేసాను. ఇవి ఓల్డ్ సాంగ్స్ కదా! చిరంజీవి సాంగ్స్. కాపీరైట్స్ పడవనుకున్నాను. కానీ పడిపోయాయి. సో, అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి అప్పుడు కాస్త నేను ఆలోచించాల్సింది. ఎందుకంటే 3 సార్లు కాపీరైట్స్ పడిపోయిందంటే ఛానెల్ ఔట్ చూసారు కదా! అయిపోతదింకా. ఒరిజినల్ సాంగ్ సో, కొన్ని నాది ఇప్పటికి పెట్టాను. 2 సార్లు అంటే మీకు పడ్డాయనమాట. రియల్ ఫీల్ రావాలని. నిజంగా చాలా బాగా జరిగిందండి. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాల గుర్తు చేసుకునే రోజనమాట. చికాగోలో తెలుగు కమ్యూనిటీ తరపున టీటీఏ వాళ్ళు ఈరోజు ఎంతో ఘనంగా జరిపారు. ఈ వేడుకలలో మహిళల పాత్ర, కుటుంబము మరియు సమాజంలో వారి ప్రభావం గురించి చాలా ఇంప్రెషన్‌గా ప్రసంగాలు గూడా చేశారనమాట. సో, సాంస్కృతిక ప్రదర్శనలు, డాన్స్‌లు, ఫ్యాషన్ షో, గేమ్స్, ఫన్ యాక్టివిటీస్, ఇంకా ఉమెన్స్‌కి దాన్నేమంటారు సన్మానం చేయడము, ఇలా ప్రతి ఒక్కటి చాలా బాగా సెలబ్రేషన్ చేశారండి. మిగతాది మీరు చూసేయండి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్‌లో పార్టిసిపేట్ అవ్వడం ఇది సెకండ్ టైమ్ అండి. కానీ ఫ్యాషన్ వాక్ చేస్తున్నాను కదా! ఈ అది అమ్మాయి ఫస్ట్ డ్రెస్ టైము. బావుంది కదా! మీకు చూపించాలని వీడియో తీశాను. ఇంకా నెక్స్ట్ చాలా గ్రూప్స్ వచ్చాయి. చాలా రకాల పెర్ఫార్మన్స్ చేశారు. అవన్నీ నేను ఇక్కడ చూపించట్లేదు కానీ కొన్ని మాత్రం చూపిస్తాను. ఇక్కడ ఫుడ్ కూడా చాలా యమ్మీగా ఉంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్, గుత్తి వంకాయ, గోంగూర చికెను, దమ్ బిర్యానీ ఇలా అంతా అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ మా ఫ్రెండ్స్ వచ్చారు. సో, వాళ్ళంతా మేమందరం కలిసి ఫ్యాషన్ వాక్ చేశాము. సో, వాళ్ళని కాసేపు అలా క్యాప్చర్ చేసుకున్నాను. గుర్తుగా ఉండిపోతారు కదా! నా వీడియోలో అనేసి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇండియాలో ఒక మ్యారేజ్‌కి అటెండ్ అయితే అందరం ఫ్యామిలీతోటి కలిసి ఎంత సరదాగా గడుపుతామో, ఈ ఈవెంట్‌లో అంతే సరదాగా గడిపామండి. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక గ్రూపొచ్చారు. వాళ్ళు డాన్స్ వేస్తున్నారు. నేను నెక్స్ట్ దానికి రియల్ సౌండ్ పెడతాను చూసేయండి. చెప్పాను కదండీ! అలా రియల్ క్లిప్స్ పెట్టాను కాబట్టే నాకు కాపీరైట్స్ పడ్డాయి. అందుకని మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ సాంగ్ వచ్చేసి చిరంజీవి గారిదనమాట. బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే. చాలా బాగా యేసేశారు. అసల ఎంత ఐ క్యాచింగ్ అనిపించిందో. ఈ లాస్ట్ చివరలో ఉన్న అమ్మాయి అయితే భానుప్రియలాగా వేషం యేసుకొని అంటే సేమ్ తనలాగా తయారయ్యి వచ్చేసింది. వీళ్ళకి మంచిగా సెకండ్ ప్లేస్‌లో వచ్చారు వీళ్ళు. ఈ డాన్స్ వీళ్ళ పెర్ఫార్మన్స్‌లో. పర్ఫార్మెన్స్ అయితే అద్దిరిపోయింది. నెక్స్ట్ వాళ్ళు రెడీగా ఉన్నారు పర్ఫార్మెన్స్ చేయడానికి. సో, అలా రెడీగా ఉంటారన్నమాట నెక్స్ట్ బై నెక్స్ట్ అని. సో, వీళ్ళొచ్చేసి నా ఫ్యాషన్ వాక్ గ్రూప్. మీరందరికీ హాయ్ చెప్తున్నారు. హాయ్ చెప్పేసేయండి. ఒక్కొక్కరి అవుట్‌ఫిట్ ఒక్కొక్కరిది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో ఉన్నాయి. తిను నా ఫ్రెండ్ రీతు అందరికీ తెలిసిందే. రీతు ఈవెంట్ మేనేజరు. దీంతో కూడా ఒక చిన్న క్లిప్ యాడ్ చేసుకున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి మీకు ముఖ్యమైన వ్యక్తుల్ని పరిచయం చేస్తాను. వీళ్ళే అండి. ఏంటి ఉమెన్స్ డేలో స్పెషల్‌లో వీళ్ళు కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? వీళ్ళదే అండి ఈ ఆర్గనైజేషను. సో, టీటీఏని రన్ చేసేది వీళ్ళే అనమాట. ప్రెసిడెంట్ గారు, ఎక్స్ ప్రెసిడెంట్ గారు, తర్వాత రీతు ఈవెంట్ మేనేజరు. ఇక్కడ ఈ ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేసిన ఈ డెకార్ చేసిన పర్సన్ వీళ్ళందరూ కలిసి ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్‌ని చాలా బాగా సెలబ్రేట్ చేశారు. నెక్స్ట్ షాపింగ్ చేద్దామనేసి స్టాల్స్ దగ్గరకొచ్చాను. ఫ్యాషన్ వాక్‌కి కాస్త టైం ఉంది. అందుకని షాపింగ్ చేసేస్తున్నాను. నేను కొన్ని తీసుకున్నాను. అవేంటో మీకు నేను నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది ఈ వీడియో. ఓకేనా? ఇదొచ్చేసి ఈషా జ్యువెల్లరీ చాలా బావుంటాయి. క్వాలిటీ సూపర్‌గా ఉంటుంది. మనకి ప్రైస్ కూడా చాలా బడ్జెట్‌లోనే ఉంటుంది. దీని గురించి కూడా సెపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ కాస్త పిక్స్ తీసుకుంటున్నాం టీటీఏ దగ్గర. సో, ఒక్కసారి మీరు చూసేయండి. ఆ తర్వాత మా ఫ్యాషన్ వాక్ ఉంటుంది. ఓకేనా? సింగిల్ వాక్ ఉంటుంది. తర్వాత గ్రూప్ వాక్ ఉంటుంది. అవంతా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నేనేం మాట్లాడను. సో, రియల్‌గా పెట్టేస్తాను. చూసేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇలాంటి మంచి మంచి వీడియో కోసం నా ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఉంటాను మరి. మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను. బాయ్.
నెక్స్ట్ ఇప్పుడే ఫ్యాషన్ షో స్టార్ట్ అవుతుంది చూసేయండి మరి. ఉమెన్స్ డే సెలబ్రేషన్‌లో ఫ్యాషన్ వాక్ పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా గొప్ప విషయం అనే చెప్తాను. ఎందుకంటే ఇది చాలా ఫస్ట్ టైమ్ అన్నమాట. ఇలా ఫ్యాషన్ వాక్ చేయడము. ఇంతమందిలో స్టేజ్ పైన అలా వాక్ చేస్తున్నప్పుడు కొంచెం టెన్షన్ అనిపించింది. కాకపోతే ఈ మూమెంట్ మాత్రం నా లైఫ్‌లో గుర్తుండిపోతుంది. బెస్ట్ మూమెంట్. నా అవుట్‌ఫిట్ కూడా చాలా బావుంది. నా డ్రెస్ అయితే అందరికీ నచ్చేసింది. ఇంకా ఇక్కడ రియల్ మ్యూజిక్ ఇవ్వచ్చు. కాపీరైట్ పడిందని ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను. బాయ్. హలో అండి. ఎళ్ళిపోకండి. ఇంకా ఉంది చూసేయండి. ఇది ఫ్యాషన్ వాక్ అనమాట. అంటే గ్రూప్ అందరం కలిసి చేసిన వాక్ ఇది. నేను లాస్ట్‌లో యాడ్ చేస్తున్నాను చూసేయండి. యాక్చువల్లీ నా ఫ్రెండ్ వీడియో తీయలేదు. ఇది ఎవరో తీసిన వీడియో నాకు షేర్‌లో వచ్చింది. అందుకని వీడియో సరిగ్గా లేదు. మీరిలా అడ్డంగా ఫోన్ తిప్పుకొని చూడండి. ఓకేనా? సో, ఇదే కదా మెయిన్ గ్రూప్ వాక్. ఇది చూడకపోతే ఎలా చెప్పండి మీరు? సో, మేమందరము ఇక్కడ 6 మెంబర్స్ పార్టిసిపేట్ చేశాము. వీళ్ళందరము ఎక్కడెక్కడో వేరే వేరే చోటు నుంచి వచ్చి ప్రాక్టీస్ కోసం చాలా కష్టపడి బాగా సింక్‌లో రావాలని చేసాము. కానీ నేనిక్కడ కొంచెం మిస్సప్ చేశాను. అదర్‌వైజ్ చాలా బాగొచ్చింది అవుట్‌పుట్ మాత్రము. అందరి అవుట్‌ఫిట్‌లు మాత్రం సూపర్‌గా ఉన్నాయి. ఒక్కొక్కరి డ్రెస్ స్టైలు ఒక్కొక్కరిదన్నమాట. అసలు అందరూ చూడముచ్చటగా సీతాకోక చిలకల్లాగా రంగురంగులుగా కలర్‌ఫుల్‌గా కనిపించింది నాకైతే. నా గ్రూప్ స్పెసికల్లీ నాకు బాగా నచ్చింది. ఇక్కడ మేము ఏ పాటకి డాన్స్ అదే ఫ్యాషన్ వాక్ చేసాము అంటే హమ్మ, 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 హమ్మ దానికి వేసామన్నమాట. మీకు సాంగ్ పెట్టి ఉంటే ఇంకా బాగా అర్థమయ్యేది చూడ్డానికి గూడా. ఆహ్, చాలా బావుండేది. కాకపోతే చెప్పాను కదా! కాపీరైట్ పడిందని. అందుకని నేను ఏ మ్యూజిక్ కూడా ఇక్కడ పెట్టదలుచుకోలేదు. మళ్ళీ ఇప్పుడు నేను అప్‌లోడ్ చేసినా గూడా మళ్ళీ కాపీరైట్ వచ్చిందనుకోండి, ఇంక నా ఛానెల్ ఔట్ అయిపోతుంది. మనకి 3 టైమ్సే అన్నమాట ఛాన్స్ కాపీరైటింగ్. నాకిప్పటికి 2 టైమ్స్ పడింది. ఫస్ట్ ఏమో తెలియక మ్యూజిక్ యాడ్ చేస్తే పడింది. ఆ తర్వాత తెలిసినంక కూడా ఇది మళ్ళీ సెకండ్ టైమ్ చిరంజీవి గారి పాటలే కదా! పాతవే కదా! పర్వాలేదనుకున్నాను కానీ, దీనికి గూడా వేసేసారు కాపీరైట్. ఇది సెకండ్ టైము. ఇంకోసారి పడిందంటే ఇంక నా ఛానెలు చాలా ప్రాబ్లమ్‌లో పడిపోతుంది. అందుకని నేను పెట్టలేదు. ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. నా వాయిస్ తోటే చెప్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానండి. మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను. బాయ్ మరి.